మీ అందరితో పేరెంట్స్తో కలిసి మాట్లాడడానికి మన సార్ డయాస్ మీద ఉన్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి సార్ మాట్లాడండి. సో ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మన స్కూల్ సిబ్బంది, టీచర్స్కు, డ్రైవర్స్కు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు ప్రతి సంవత్సరము 31st మనము స్కూల్ డే లాగా చేసేవాళ్ళం. ఈరోజు ఈ సంవత్సరము 1వ తేదీ జరుపుకోవడం జరిగింది. సో కొత్త సంవత్సరము కావడం కూడా సంతోషం. పేరెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. సో అందరూ స్పందించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ముందు సంవత్సరము మనము చిన్న ఇక్కడ బండలే ఉండి ఆ బండల్లోనే దాదాపు 15 సంవత్సరాలు బండల్లోనే పిల్లలకు విద్యను అందించాము. మనకు ఉన్నటువంటి పల్లెలో అందులో రైతులు కాబట్టి వేలాది వేలు ఫీజు కట్టలేరు కాబట్టి ఆ ఫీజులతోనే డెవలప్ చేయడం అనేది చాలా కష్టంగా అయిపోయి, సో అది చూడడానికి మనకు చాలా ఆక్వర్డ్గా ఉంటే ఆ బండలు తీసేసి ఒక ఆకారం అనేది తీసుకొని వచ్చినాము. మరి ఏ విధంగా అయితే ఈ పిల్లల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో పక్కన స్కూళ్ళు అన్ని సిటీ టౌన్లో చదివే పిల్లల్ని చూస్తున్నాము. సో వాళ్ళకంటే కూడా మన పిల్లలు బాగుండాలా, వాళ్ళతో పాటు ఏమాత్రమే తీసిపోకుండా ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ కూడా డెవలప్ చేస్తున్నాం. పైకి మనము ఎంత నాకున్నటువంటి అనుభవాన్ని చొప్పించి టీచర్స్కి కూడా వాళ్ళల్లో మార్పును తీసుకొని వస్తున్నాము. కానీ సమాజం ఎలా ఉందంటే అక్కడ ఇంకా ఎక్కడో వేరే దగ్గర ఎట్లుందో 1,60,000 వేరే చోటు ఇస్తే ఇంకా అక్కడ ఎక్కడో ఇంకా బాగుంటుందేమో అని అది ప్రజలు అపోహ. కానీ ఆ విద్యలో ఏమి జీర్ణించుకొని పోయి విద్య గురించి బాగా తెలిసి పిల్లలు ఎలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఆ అనుభవాన్ని నేను చేసుకున్నాను. ఈ పిల్లల్ని డల్లర్స్ని ప్రత్యేకంగా వెనుకబడిన వాళ్ళని కూడా వాళ్ళకి మరీ టీచర్స్ చెప్పి రిపీట్ చేయండి. వెనుక కొత్తగా జాయిన్ అయింటారు గవర్నమెంట్ నుంచి వచ్చిన పిల్లలు కానీ ఇక్కడ ఆల్ రాని వాళ్ళకు కూడా మళ్ళీ ఆల్ నేర్పించి వాళ్ళ ముందుకి తీసిపోయి ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టి పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అవుతున్నారు. సార్ మా పిల్లలు ఇంత ముందు కన్నా ఇప్పుడు మా బాగా అని సక్సెస్ఫుల్గా ఉన్నారనే ఉద్దేశంతో పేరెంట్స్ నుంచినే నాకు వాళ్ళ చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత గురుకులాకి సీట్లు కావాలనే ఉద్దేశంతో ఎక్కడో కోచింగ్ సెంటర్లకు ఎంచుకోకుండా మనము ఇక్కడే గురుకుల పిల్లల్ని ఇక్కడే కోచింగ్ ఇస్తూ ఈ లెసన్లతో పాటు అదనంగా గురుకుల కూడా మనమే రాపిస్తూ ఎంతోమందిని మనము ఆ గురుకులాలకి పంపించాము. పేరెంట్స్ కూడా సార్ మా పాప అక్కడ హ్యాండ్ రైటింగ్ భలే రాస్తూ ఉందంట, అక్కడ టీచర్ చెప్తున్నారు ఈ పాపే ఫస్ట్ ఉంది, ఈ పాపే లీడర్గా ఉంది, బాగా చదువుతూ ఉన్నారు అని వాళ్ళు ఇతరులకు చెప్పడం, నాతో చెప్పడం అనేది ఆనందదాయకమైనటువంటి విషయము. తర్వాత మీ పేరెంట్స్ కూడా మనకి ఇక్కడ తక్కువ పల్లెలు అనే ఉద్దేశం, తక్కువ చూపు లేకోకుండా ఇక్కడ కూడా మంచి విద్య ఉందని మీ పిల్లలతో పాటు పక్కన పిల్లలు కూడా జాయిన్ చేపించి స్కూల్ యొక్క అభివృద్ధికి మీ వంతు కూడా మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ పేరెంట్స్ నుంచి ఇంకా కోరుకునేది ఏమంటే సకాలంలో ఫీజులు కట్టమని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నష్టాల్లో నడుపుతున్నాం, కష్టాల్లో నడుపుతున్నాం. పేరెంట్స్ అదే వేరే స్కూల్లో అయితే పేరెంట్స్ని పీడిస్తారు, మరి ఇక్కడ అంత సతాయించుకోకుండా వాళ్ళు 2 ఇన్స్టాల్మెంట్లో 3 ఇన్స్టాల్మెంట్లో కట్టమని చెప్తా ఉన్నాము. సో ఈ జనవరి ఈ నెల లేక అడుగు పెట్టాము. సో ఈ సంవత్సరం ఫీజు ఏవైతే ఉందో అది జనవరి లోపల క్లోజ్ చేస్తే మీకు అందరికీ కూడా
ఎంతో కృతజ్ఞతగా ఉంటుంది. తర్వాత టీచర్స్ కూడా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళలో ఎవరైతే మార్పు టీచర్స్లో ఇంకా మార్పు కావాలనుకుంటున్నామో అలాంటి టీచర్స్నే మనం తీసుకొని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళలో ఇక్కడికి ఉన్నారు అంటే, ఇక్కడికి వచ్చారు అంటే టీచర్సు వాళ్ళలో నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళలో మంచి టీచర్గా వాళ్ళు ఎదిగే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. తర్వాత ఈ ప్రోగ్రాము ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. తర్వాత గంగా సారు దీని ఇన్ఛార్జ్గా తీసుకుంటాడు. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొద్దిగా టైం అయిపోయింది. సో కాబట్టి మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్. ఫస్ట్ సార్ చెప్పినట్టుగా చూడడానికి చిన్న స్కూల్ అయినా ఎంతో కష్టపడి తీర్చిదిద్ది స్వతహాగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగే కెపాసిటీని పిల్లలకి ఆఖరికి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా రెడీ చేసాం. సో దాన్ని ఉద్దేశించి ఈరోజు సెవెంత్ క్లాస్ జాహ్నవి మన యొక్క స్కూల్ యొక్క యాన్యువల్ డే గురించి కొన్ని మాటలు ఇంగ్లీష్లో చెప్తావమ్మా. ఎందుకు మనం యాన్యువల్ డే చేసుకుంటాం, దేనికోసం అనే దాని గురించి జాను ఇంగ్లీష్లో కొన్ని మాటలు మాట్లాడుతుంది, స్వతహాగా మాట్లాడుతుంది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అమ్మాయికి. పేరెంట్స్ అందరూ కూడా మంచి ఉత్సాహాన్ని ఇవ్వాలన్నా, ఏదో డల్గా కూర్చుంటేనే డ్యాన్స్ చూసిపోతామంటే కాదు. మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తే మేము ఇక్కడ స్టేజ్ బాగా ఎంకరేజ్ చేస్తాం. ఓకే, గట్టిగా క్లాప్స్ కొట్టి అందరూ ఒకసారి. Good morning everyone. My name is Jahnavi. My school name is Rohit English Medium School. My class teacher name is J.C. Gangadhar sir. Greetings to one and all present here. I am extremely privileged to have this opportunity to address you all at this important moment for celebrating 11th annual day today. It is an honor for me to deliver my welcome speech for annual function. Today's children are the future of our state as well as our country. Brilliant faces that I am witnessing today, receiving awards and exhibiting their talents will grow up and definitely will be the citizens of our beloved nation. They may grow up to achieve great success, name and fame as well as high human values. But on the other hand, we wish them to be good human beings and make this world better place to live in. I am feeling proud in saying the talent they have displayed here. Today is sufficient to say that